పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులకు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దయానందిన జీవితంలో పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేవని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో పారిశుద్ధ కార్మికులు డాక్టర్ల సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. ఇక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు కృషి అమోఘమని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా లేని పరిస్థితి. మీ అందరికీ కూడా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తాను, వీలైనంత త్వరలో ఈ జీతం బకాయిలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తాను. ఆ రోజు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ సిబ్బంది వీళ్ళు చేసిన త్యాగం కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక అంటువ్యాధి దొరికితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్ గారిని వేదిక అయినప్పటికీ కూడా వారి ప్రాణాలకి చెల్లించి ఆ రోజు ధైర్యంగా సేవాభావంతో మరి పారిశుద్ధ్య కార్మికులు కానీ డాక్టర్లు కానీ సమాజానికి